అయితే భారతదేశంలో మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ స్టార్టప్స్ అనేవి ఇంకా పుంజుకోవాలని చెప్పి, అదేవిధంగా ఏ టూల్స్కి సంబంధించి చర్చ కూడా ఎక్కువ పెరగాలని చెప్పి, అండ్ ప్రతి 2-3 నెలలకు వచ్చే అంటే మనకి కొత్త కొత్త ఏ మోడల్స్ చాలా రెగ్యులర్గా బయటకు వస్తున్నాయి. కానీ మన ఆస్పిరెంట్స్ కానీ మన యువత కానీ కొత్త ఏ టూల్స్ని ఎలా వాడాలి, దానికి సంబంధించిన అవగాహన పూర్తిగా లేదని చెప్పి, సో మనం పూర్తి స్థాయిలో ఏఐ యూసేజ్ని పెంచాలి, పూర్తి స్థాయిలో ఏఐ రీసెర్చ్ పెంచాలని చెప్పి ఆంథ్రోపిక్ ఏఐసిఓ చెప్పుకొచ్చారనమాట. మనం చూస్తే భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రెడీ అయిపోవాలి. వచ్చే 5 సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఏవి ఉండో చాలా వరకు ఇప్పుడుండే ఉద్యోగాల్లో మార్పు రావాలి. అంటే మనం చదువుకునే దానిలో ఏఐని ఇంటిగ్రేట్ చేసి చదువుకోవాలి, లేకపోతే మన చదువు కూడా వ్యర్థమైపోద్ది అనమాట. నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఒక పెద్ద సైంటిస్ట్ అవ్వచ్చు, కానీ ప్రతి దానిలో ఏఐ, రోబోటిక్స్, ఐఓటీ, మెటావర్స్ ఇలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి చేయకపోతే మాత్రం వచ్చే భవిష్యత్తులో చదువులు కూడా వ్యర్థం అవుతాయి. మనం చూస్తే గత 100 సంవత్సరాల్లో ప్రపంచం ఎంత మారిపోయిందో అంతకంటే శరవేగంగా, అంటే లాస్ట్ 100 yearsలో మనం ఎటువంటి మార్పు చూసాం ప్రపంచంలో, వచ్చే 10 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ మార్పు చూడబోతున్నాం అనమాట. దీనన్నిటికీ కారణం ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవాలో ఇమీడియట్గా సమాజం నేర్చుకోవాలి. భారత సమాజంలో కూడా దీనికి సంబంధించి విరివిగా వైడ్ స్ప్రెడ్ డిస్కషన్ జరగాలి.